మేము గత 28 సంవత్సరాల డ్యూటీ చేస్తున్నాము. మా సమస్యల మీద మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా 45 రోజుల టైం ఉండే గవర్నమెంట్కి. ఆ 45 రోజుల్లో ఈ కమిటీ ఇప్పుడు 30 రోజుల కమిటీ వేశారు. ఆ 30 రోజుల కమిటీ ఏదో చిత్తశుద్ధి ఉంటే మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడే వేయాల్సిండే. అప్పుడు వేస్తే 45 డేస్ లోపల ఇది సాల్వ్ అయ్యే అవకాశం ఉండేది. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు యాక్చువల్గా చేయాలని. కానీ సమ్మెకు పబ్లిక్ సింపతి కోసం వాళ్ళు టాక్స్ పెట్టలేదని అనకుండా టాక్స్ అని చెప్పి ఈరోజు 30 రోజుల కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా ఓన్లీ చర్చలు అంటే వాళ్ళు మాట్లాడేది ఏముండదు, మన నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని అంటే 30 డేస్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇస్తారు. అంటే దానికి చర్చలు అన్నారు యాక్చువల్గా. కానీ మనకు రేపు స్ట్రైక్ అనగా పిలిపించి ఈ ఫీడ్బ్యాక్ కోసము పంపిస్తే ఎంత అన్యాయము. మళ్ళీ మేము ఇల్లీగల్ అంటున్నారు. ఇల్లీగల్ ఎట్లయితుంది? 45 డేస్ ముందు మనం లేబర్ కమిషన్కి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. లేబర్ కమిషనర్ గారు కూడా డిపార్ట్మెంట్ని అదేవిధంగా గవర్నమెంట్కి కూడా వాళ్ళని పిలిపించడం జరిగింది 2 సార్లు మీటింగ్కి. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు అటెండ్ చేయలేదు. కాబట్టి లేబర్ కమిషనర్ గారు లీగల్గా సమ్మె చేసుకోవచ్చు అని చెప్పి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాతనే మనం డేట్ డిక్లేర్ చేయడము, దాని పర్యవసనంగా ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం మీటింగ్లో చేస్తే చాలా బాగుంటుంది. లేని ఏళ్ళ ఇంకా జేఏసీ వారు తీసుకునే తదుపరి చర్యలు దానికి చాలా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటివరకు అయితే ఇక్కడ అరెస్ట్ అనేది లేదు. కానీ మా ప్రోగ్రాంలను చేయనీయకుండా చేస్తున్నారు. ఏంటంటే డిపో ముందర నిరసన జరుపుతామంటే డిపో ముందర చేయనీయట్లేదు. ఇక్కడ కూర్చుంటాను కార్పెట్లు వేసుకుంటామంటే కార్పెట్లు వేసుకొనియట్లేదు. మేము ఎలా ఉన్నాము, ధర్నా చేస్తాం, మేము శాంతియుతంగా చేస్తున్నాం. అటువంటి శాంతియుతంగా చేస్తున్నా కూడా మాకు ఒక కార్పెట్ వేసుకొని కూర్చునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అంటే పోలీస్ బలగాలతోటి మా మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ నుండి వెలగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము కూడా మొక్కవని ధైర్యంతో అందరి వర్గాల్లో ఇక్కడ వచ్చి అదే ధైర్యంతో నిలబడి సమ్మెలోకి వెళ్తున్నాం. 48 అవర్స్ అయింది. ఇంతవరకు ఒక్క బస్సు కూడా డిపార్ట్మెంట్ బస్సు ఒక్క వర్కర్ కూడా డ్యూటీ చేయలేదు. ఓన్లీ అక్కడ ఒకటి ఇక్కడ బస్సు కనిపిస్తుంది. ఆ బస్సులు కూడా ప్రైవేట్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఆ బస్సులు మనకు సంబంధం ఉండదు. ఓన్లీ ప్రైవేట్ డ్రైవర్ ఉంటాడు. అటువంటి బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ల మీద ప్రైవేట్ డ్రైవర్లు ఉన్నారు. కానీ ఆ డ్రైవర్లు సరిపోతలేరు అని చెప్పి ఇప్పుడు మన స్కూల్ డ్రైవర్లను కూడా ఈరోజు నైట్ మీటింగ్ పెట్టి ఇన్వైట్ చేయడం జరిగింది. మొన్న కరీంనగర్లో ఫస్ట్ డేనే కరీంనగర్ టు వరంగల్ వెళ్ళే బైపాస్లో ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది. ఎందుకంటే బయట డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు నడిపిస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ అయిన 4 గంటల లోపలే ఒక యాక్సిడెంట్ కావడము, 20 మందికి క్షతగాత్రులు అయ్యారు, 2 సీరియస్గా ఉన్నారు. ఇటువంటి ఇన్సిడెంట్లు ఇంకా చాలా అయ్యే అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఉన్నది కాబట్టి మేము కూడా చాలా బాధపడతాం. ఇట్లాంటివి కావాలని కోరుకోం. కానీ ఇంత ట్రైనింగ్ ఇచ్చిన డ్రైవర్లకే ఈ సిటీలో నడపడం చాలా కష్టం. అటువంటిది ఇట్లా ప్రైవేట్ డ్రైవర్లని, ఆటో డ్రైవర్లని, డీసీఎం డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. వీటి వలన సిటీలో కూడా పబ్లిక్కి చాలా అనాచనీయ సంఘటనలు ఎదుర్కొంటే ఆ గవర్నమెంటే ఈ బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాం. మీకే చెడ్డ పేరు వస్తుంది. అది సంస్థ పేరు కూడా నష్టపోతుంది. కాబట్టి బస్సులు ఆగితే ఆగినాయి కానీ ఇటువంటి డ్రైవర్లని, ట్రైనింగ్ లేని డ్రైవర్లని తీసుకురావద్దని కోరుకుంటూ మమ్మల్ని మా సమస్యని పరిష్కారం అయ్యే విధంగా చూడండి. అంతేగాని ఆల్టర్నేటివ్ దూరాలని చూడకండి. ఎందుకంటే ఎప్పటికైనా మేము ఉండాల్సిందే, మేము చేయాల్సిందే. అది దానికి పరిష్కారం మీరు చర్చలతోనే అవుతుంది. కాబట్టి చర్చలు పెట్టడానికి కోషిష్ చేయండి. చర్చలు పెట్టి ప్రభాకర్ ఏమంటున్నారంటే పొలిటికల్ గా మన హరీష్ రావు దగ్గర ఉండి స్ట్రైక్ చేపిస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి హిట్ అయింది కాబట్టి కాంగ్రెస్ కి మంచి పేరు వస్తుంది కాబట్టి చెడగొట్టడానికే ఆర్టీసీ స్ట్రైక్ చేపిస్తున్నాడు హరీష్ రావు దగ్గర ఉండి అని చెప్పి ఇవన్నీ తప్పుడు ఎందుకంటే తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు. ఎందుకంటే ఎవ్వరు ఇన్వాల్వ్ కాలేదు ఇంకా ఇప్పటి వాటికి. ఇక్కడ ఇంకోటి విషయం చెప్పాలంటే ఇక్కడ యూనియన్లు కూడా లేవు. యూనియన్లకు కూడా రీఆర్గనైజేషన్కి ఇవ్వట్లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు. 2.5 సంవత్సరాల సంది ₹1 ఖర్చు లేని యూనియన్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేకపోతే వర్కర్లు స్వచ్ఛందంగా ఈ సమ్మెకి రావడం జరిగింది. ఎవరు చెప్పుకోలేదు. ఎవరు ఇండివిజువల్గా, ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఇన్ని వేల మంది బయటికి వచ్చారంటే మీ మీద ఎంత అసమ్మతి ఉంది, డిపోలో ఎంత హరాస్మెంట్ ఉంది, డిపోలో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ బట్టి వర్కర్లు రావడం జరిగింది. మాకు యూనియన్లు లేవు. ఒక నాయకుడు వచ్చి మాకు స్పీచ్ ఇచ్చి మమ్మల్ని ఉద్వేగాలు కొడితే మేము బయటకు వచ్చినాం అన్నట్టు కాదు ఇప్పుడు. ఎందుకంటే కార్మిక నాయకులు లేరు, డిపోలలో కమిటీలు లేవు, ఏవి లేవు. అయినా కూడా మేము ఆ యూనియన్ల కోసం కూడా కొట్లాడుతున్నాం. ఎందుకంటే డిపోలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మాట్లాడుకోవడానికి డిఎంలోకి ఇంతకుముందుకు వెల్ఫేర్ కమిటీ అని పెట్టారు. ఇప్పుడు ఆ వెల్ఫేర్ కమిటీలు పనిచేయట్లేదు.
అవి వెల్ఫేర్ కమిటీ డిఎంల ఆఫీసర్కి సంబంధించిన వ్యక్తులను పెట్టుకుంటున్నారు. మాకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోగా ఉల్టా డిఎంలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. డిఎంలు కూడా మాకు జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉంటుంది, దాని ప్రకారం ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. మాకేమైనా సమస్యలు వస్తే ఆ సమస్యని ఎంతవరకు న్యాయంగా వాళ్ళు మనకు పనిష్మెంట్ ఇస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు జాబ్ సెక్యూరిటీ ఫాలో అవుతున్నారు అనే దానికి ఇంతకుముందుకు యూనియన్ నాయకులు ఉండే వారు అడిగి నిలదీసే అవకాశం ఉంటుండే. దానికి భయపడి వాళ్ళు న్యాయమైన శిక్ష, న్యాయమైన అర్హత గల అవే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటి నాయకులు లేరు, ఎటువంటి లీడర్షిప్ లేదు. వాళ్ళు జాబ్ గైడ్లైన్స్ ఉన్నది, జాబ్ గైడ్లైన్స్ కూడా తుంగలో దొక్కుతున్నారు. జాబ్లో చిన్న చిన్న విషయాలకు ఎంత పనిష్మెంట్ ఇవ్వాలనేది ఉంటుంది. వీళ్ళు అది ఫాలో కావట్లేదు. ప్రతి చిన్నదానికి 2 సంవత్సరాల ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తున్నారు, ప్రతి దానికి సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేసే వాళ్ళని లేదు, సస్పెండ్ చేస్తున్నారు. అడిగే దిక్కు లేదు.